చాలా చూస్తూ ఉంటే మళ్ళీ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. 10 years తర్వాత రోజు మనం ఇంట్లో కూడా రోజు చూస్తూ ఉంటాం. అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈ రోజే రిలీజ్ అయి చూసినట్టు అనిపించింది. మేడం, ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి క్రేజ్ మారిపోయింది ఇండియా లెవెల్లో. ప్రభాస్ గారు అదే నాకు అనిపించేది ఏంటంటే 10 years తర్వాత రిలీజ్ అయింది బాహుబలి. ఈ రోజు 10 సంవత్సరాలు గడిచిపోయిన అనిపిస్తుంది మళ్ళీ రిలీజ్ అదే ఈ రోజే రిలీజ్ అని అనిపించి ఈ రోజే రిలీజ్ 10 years తర్వాత రిలీజ్ అయినా ఈ రోజే రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది సినిమాకి. అలాగే ఒక 10 ఆస్కార్స్ రావాలి అని నా కోరిక. రాజమౌళి గారికి అండ్ ప్రభాస్ గారికి ఈ మూవీకి ఆస్కార్కి వస్తే అప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా ఇది కలుగుతుందని నా ఫీలింగ్. అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అది వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు. రాజమౌళి గారు అంటే రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగం అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు ఈ సినిమా. అది బాహుబలి యొక్క గొప్పతనం. ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు ఈ బాహుబలి కోసం. మీకేమైనా మెమరీస్ ఏమైనా గుర్తొచ్చినాయి ప్రభాస్ గారి కష్టం? చాలా గుర్తుకొచ్చిందండి. ఈ రోజుకి కూడా బాబు కళ్ళల్లో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ, స్వయంగా చూసాం అనమాట. అదంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు అసలు ఏ రోజైతే కృష్ణరాజు గారు ఈ మూవీ చూసి ఆ తిరుపతిలో ప్రీ రిలీజ్ రోజు ఒక మాట చెప్పారు, ప్రపంచ దేశాలు వెళ్ళిపోతుంది, చిరస్థాయిగా నిలిచిపోతాడు, చిరస్థాయిగా నిలిచిపోతాడు రాజమౌళి గారు. అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది. అది దట్ ఈస్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు అండ్ రానా, దట్ ఈస్ ప్రభాస్. సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారిని చూసి అంటే ఈ రోజుకి మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. అది మా ప్రభాస్ గారు. వెరీ హ్యాపీ. కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. బాబు యాక్షన్, రాజమౌళి గారి తీయటాన్ని చూసి. సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అంత ఆనందంగా కృష్ణరాజు గారు ఎంతో ఆనందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.